కామేశ్వరి నోము, కామేశ్వరి వ్రత కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ప్రాచీన కాలంలో అహల్య అను ఆమె ఉండేది. ఆమెకు నీరసము, బలహీనత లాంటి వ్యాధులు ఆమెను పీడించసాగాయి. దానితో మనసు అంతా వికలం అయిపోగా అప్పుడు జప తప హోమాదులు యందు నిష్ణాతుడు అయిన మహర్షి అయిన గౌతమముని చెంత చేరి ఇట్లనుచూ ఉన్నది. ప్రాణప్రియ, నన్ను పలు వ్యాధులు పీడిస్తూ ఉంటే మనస్సు కుదుటగా లేక వికలమైపోతూ ఉన్నది. మీ సేవను నేను చేసుకొనలేకపోతూ ఉన్నాను. నన్ను ఈ వ్యాధుల నుంచి విముక్తి కలిగించి స్వస్థురాలను చెయ్యండి అని కోరినది. అహల్య మాటలను విని మనస్సు కరిగిన గౌతమ ముని అహల్యతో ఇట్లనుచూ ఉన్నాడు. ఓ ప్రియసతి, ఇటువంటి ఇక్కట్లు సంభవించినప్పుడు మనం ఒక మంచి మార్గం తొక్కాలి. అది ఉభయులకు క్షేమదాయకంగా ఉండాలి. నీ సేవలను నేను పొందగల భాగ్యం నాకు కలగాలి. అందుకని కామేశ్వరి నోము నోచితే చిక్కులు అన్నీ సూర్యకిరణానికి చీకట్లు పటాపంచలైనట్లే బాధలన్నీ మనలను విడిపోగలవు. తిరిగి సుఖ సంతోష ఆరోగ్యాలతో వర్ధిల్లగలము అని ఆ మాటలు విన్న అహల్య మిక్కిలి నీరసంతో ఇట్లడిగినది. కామేశ్వరీ దేవత ఎవరు? ఆ వ్రతం ఎట్టిది? ఎలా ఆచరించాలి? అదంతా వివరంగా చెప్పండి అని వేడగా గౌతమముని కరుణా హృదయంతో ఇలా చెప్పడం మొదలుపెట్టారు. వెనుకటి సంగతి మాట. ధర్మతత్పరుడైన విప్రుడొకడు ఉండేవారు. అతని గృహమందు గౌరీదేవి అంటే రంజిక అన్న పేరుతో ఓ బాల దినదిన వర్ధమానంగా పెరుగుచూ ఉన్నది. ఆమెకు వివాహ వయస్సు రాగా తండ్రి వరుడి అన్వేషణ మొదలుపెట్టారు. ఆమె గుణగణాలకి తగ్గ వరుణ్ణి సుజ్యుముడు అన్వేషించలేకపోయారు. ఒకనాడు రంజిక తండ్రిని సమీపించి చింతలతో ఉన్న తండ్రిని చూచి ఇట్లనుచూ ఉన్నది. తండ్రి, నాకు భర్త కాదగినవాడు ఒక్క పాలాక్షుడే అయ్యున్నాడు. కనుక శివుని గురించి ఆరాధన చెయ్యండి. నేను కూడా అట్లే చేస్తాను అని శివారాధనలో తండ్రి కూతుళ్ళు నిమగ్నం అయ్యారు. ఇలా ఉండగా నిటలాక్షుడు ఒకనాడు నందీశ్వరుని అధిరోహించి సుజ్యుమునుడి ఇంట నిలిచినారు. వెంటనే రంజిక తండ్రితో వచ్చి శంభుదేవుని చెంత నిలువగా అంత ఈసుడామె చేతినందుకొని వృషభం మీదకి ఎక్కించాడు. అటు పిమ్మట రంజిక తండ్రి అయిన సుజ్యుమునితో ఇలా అంటూ ఉన్నది. ఓ పితృదేవా, నన్ను నీ కుమార్తెగా భావించి పెంచి పెద్ద చేశావు. ఇప్పుడు నేను పతిని చేరి శివసతిని అయ్యాను. నన్ను కామేశ్వరి అనే నామంతో ఆరాధించు. నీ కోరికలన్నిటినీ తీరుస్తాను. ఆర్య, నా విగ్రహాన్ని నీ ఇంట నిలిపి గంధ పుష్పాలతో అలంకరించి కలశమును పూజించు. నన్ను కలశమందు ఆవాహనం చెయ్యి. మంచి ఇంద్రియ నిగ్రహం కలిగి ఉదయాన స్నానాది నిత్యకృత్యాలను నిర్వర్తించి 5 లేక 7 లేక 9 మంది లేదా 11 విప్రమహిళలు రావించి వారికి తలంట్లు పోసి గంధ పుష్పాది అలంకారాలతో అలంకరించి వారికి దక్షిణ తాంబూలాదులనిచ్చి చలిమిడితో వాయనమివ్వాలి. అటు పిమ్మట ఓ విప్రుని పిలిచి ఆయనకు వాయనమిచ్చి కొనియాడాలి. ఇంకా ఏమంటే అరటి, కొబ్బరి, చెరకు పానకాలు, ఖర్జూరాదులను నైవేద్యం చెయ్యాలి. అట్లు పూజ సమాప్తి చేసి చీరకొంగు 2 చేతులతో విపారించి పట్టుకుని ముందుగా వాయనం అందుకున్న స్త్రీలను కొద్దిగా ప్రసాదం వెయ్యండి అని కోరాలి.
ఆ కొంగులో ముందుగా వాయనం తీసుకున్నవారు దాని నుంచి కొద్దిగా వెయ్యాలి. కామేశ్వరి వ్రతం చేసుకున్న దంపతులు ఆ ప్రసాదాన్ని నోట్లో వేసుకోవాలి. ఈ విధంగా పూర్వం నుంచి నన్ను కామేశ్వరిగా ఆరాధించి వివాహాది శుభ సమయాలందు కొలిచేవారిని రోగబాధలు రాకుండా వివాహిత జీవితం సుఖమయం అయ్యేలా కాపాడతాను అని చెప్పి ఆ దేవి రంజిక శివుని కైలాసాన్ని చేరింది అని గౌతముడు చెప్పి ఇంకా ఇలా అంటున్నారు. ఓ ధర్మపత్నివైన అహల్య, మా పెద్దలే కామేశ్వరి వ్రతాన్ని ఆచరించేవారు. నువ్వు కోడలుగా ఇక్కడికి వచ్చి కూడా ఆ వ్రతం సంగతి మరిచిపోవడం జరిగింది. తత్ఫలితంగా నువ్వు ఇలా పలు వ్యాధుల పాలైతివి. మనం ఆ వ్రతాన్ని తిరిగి ఆచరించితే ఈ వ్యాధి జరా భయాలు పోయి జీవితం ఆరోగ్యంతో ఆనందంతో 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది. ఆ వ్రతాన్ని చేయమని నొక్కి చెప్పారు. గౌతముడు చెప్పగా విని అహల్య భక్తి శ్రద్ధలతో ఆ కామేశ్వరీ నోమును నోచి ఆరోగ్యం పొంది పాతివ్రత్య ధర్మాన్ని నెరవేర్చి లోకంలో అఖండ ఖ్యాతిని పొందింది. అహల్య తన పొరపాటుకు పశ్చాత్తాపం చెంది కామేశ్వరి నోము నోచి ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని పొందింది. ఈ వ్రతాన్ని శ్రద్ధాభక్తులతో ఆచరించిన వారందరూ ఇహల్లో ఇష్టసుఖాలు పొంది పరంలో శివ కైవల్యాన్ని పొందుతారు. కామేశ్వరీదేవి ఇలవేల్పుగా కూడా కొలవబడుతూ ఉన్నది. నిత్యపూజ కూడా చేయడం చాలా మంచిది. అలా చేయలేని వారు కథ పఠించి అక్షతలను తల మీద ధరించిన మేలవుతుంది. భక్తితో చేసిన వారికి ఫలము సిద్ధించును.